పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, కరుణామూర్తి యేసు ప్రభు మహోత్సవం వచ్చే ఆదివారం ఇక్కడ ఘనంగా జరగబోతుండగా మనమందరం కలిసి నవదిన ప్రార్థనలో ఉన్నాం. 4వ రోజునకు చేరి ఉన్నాం. ఈ రోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా కరుణామూర్తి యేసు ప్రభు దగ్గర పునరుత్థానమైన యేసు ప్రభు హృదయమునకు సమర్పించి ప్రార్థించుకుందాం. జి అనుదీప్ రాయబోయే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో మంచి ఫలితాలు పొందినట్లుగా, అలాగే యూజీఈఈ బిట్సాట్ ఎగ్జామ్లో దేవుని ఆశీర్వాదం మంచి ఫలితాలు పొందినట్లుగా, వారి కుటుంబం దేవుని ప్రేమలో నడిపించబడినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం శౌరయ్య మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఉపేందర్కి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కణాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, ఋత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎస్ శౌర్యకు బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు రోజు ఈ నవదన ప్రార్థనలో పాల్గొని ఇక్కడ ఆదివారం రాబోతున్నటువంటి బిడ్డలు రాసి ఇవ్వబోతున్న విన్నపాల మీద ప్రభు కనికరించమనియు, పరీక్షలు రాయబోతున్న బిడ్డలు మరి వారి రిజల్ట్ను మంచి మార్కులతో సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించాలని మన ఉద్దేశంలో తర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థన కోసం మనలను మనం సిద్ధం చేసుకుందాం. ఈరోజు ప్రభు సందేశం. ఈరోజు దేవునిపై నమ్మకం లేని నాస్తికులను, నా గురించి ఇప్పటికీ ఎరగని అజ్ఞానులందరినీ నా దరికి చేర్చుడు, వారిని నా దివ్య కనికరాప్తిలో మునుకలా చేయుడు. ఏలయనా నా తీవ్ర శ్రమల సమయంలో నేను వారిని కూడా నా కారుణ్యం తలంపునకు తెచ్చినది. ఇక ముందునైనను నన్ను తెలుసుకుందురని నాడందము స్వాంతన పొందుచున్నది. ప్రార్థన. మిగిలిన నరుగల యేసువా, ఈ లోకమంతటికి మీరే వెలుగు. ఇప్పటికే మేము నమ్మని వారిని, మీ రక్షణ భాగ్యము ఎరుగని వారిని దయతో మీ కారుణ్య తరంగ ద్వారంలోనికి ప్రవేశింపచేయండి. తద్వారా వారు పిశాచికి దాసులైపోకుండా మీ దివ్య విముక్తి కుటీరము నుండి జారిపోకుండా మా అందరితో కలిసి మీ ఆశ్చర్య కారుణ్య మహిమను సదా పొగడి కొనియాడుదురుగాక. నిత్యుడగు ఓ తండ్రి, ఇప్పటికీ మిమ్ము ఎరుగని వారిని ఎరిగి నన్ను నమ్మని అవిశ్వాసులను నీ కృపతో తిలకించండి. వారిని మీ ప్రియపుత్రుడు ప్రేమామృత హృదయ పరిష్కాంగంలోనికి పరిగ్రహించండి. వారిని మీ సువార్త సుజ్ఞాన వెలుగులోనికి ఆకర్షించండి. మేము తెలుసుకుని ప్రేమించి సేవించుట ఎంత సంతోషకరమైన విషయమో వారిని గ్రహింపచేయండి. తద్వారా వారు మీ దివ్య కారుణ్య ఉదారతనెరిగి సర్వకాలము మిమ్ము శ్లాఘించుచు మీ పరమ సహాయమును తరింతురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కరుణ ప్రవగించే పరిశుద్ధ గడియలో అందరు కలిసి కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా పరిశుద్ధుడా. రోమీయులకు రాసిన లేఖ 8:38 దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని జీవము గాని దేవదూతలు గాని లేక ఇతరుల పాలకులు గాని వస్త్రహీనత గాని ప్రమాదము గాని వేరు చేయగలవా అని పౌలు తన యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నాడు. రోమన్స్ 8:38 Paul shares his beautiful experience with God. Who can separate us from the love of Christ? Can death, can life, can angels, can any other thing separate us from the love of God? Nothing can separate us. He has already done everything for us. ఆయన అన్ని చేసి ముగించి పునరుత్థానమైన శక్తితో నింపే రోజులు ఇవి. ప్రార్థనతో పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. అనుక్షణం నిన్నే కొలుపును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుపును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణం నిన్నే పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుపును పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైనా కరువైనా ఖడ్గమైనా అనుక్షణం నిన్నే అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా.
అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. 9 రోజులు నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరినీ ప్రభు దీవించాలని, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోగులైన మన కోసం త్యాగమయ్యాడని, దోషి అయినటువంటి ద్రోహులైనటువంటి మన కోసం దాహము కొన్నాడని వాక్యం ద్వారా ఉన్నమననే నేర్చుకున్నాం. యోహాను 19:28 యేసు అందయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని ప్రభు ఆనాడు పలికెను. ఈరోజు కూడా ఈ 9 రోజుల లోపల మీ తప్పికను తీర్చాలని ఆయన దాహముతో ఉన్నాడు. దానిని తలంచే రోజులు ఇవి. John 19:28 we hear Jesus cried out and said, I am thirsty. It is his thirst to quench all your thirst and listen to your prayer during this 9 days novena. మత్తయి 8:17 ఆయన మన బలహీనతను తనపై వేసుకొనును, మన రోగములను తానే భరించను. అందువలన మన రోగం నుండి విముక్తిని పొందే 9 రోజులు ఇవి. Matthew 8:17 He carried all our weakness and He carried all our sickness to give us the healing power. పాడుదాం. దేవా, నీవు నా కోసమే త్యాగమైనావు, దాహము కొని ఉన్నావు, ఊహ కందదయ్యా నీ ధర్మం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై
త్యాగమైనావే. ద్రోహినైన నాకై దాగము కొన్నావే. ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ఊహకందదయ్యా నీ ధర్మము. ఊహకందదయ్యా నీ ధర్మము. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. ప్రతిరోజు ఇలాంటి వాగ్దానములు క్లెయిమ్ చేసుకుందాం. వాగ్దానములు నమ్మదగినవి. రోగములు తొలగిస్తాడంట. మన కోసం దాహముని ఉన్నాడంట. ప్రార్థిస్తాం విశ్వాసముతో. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శివప్రసాద్ రాజయ్య, మీ ఇద్దరిని దేవుడు ఒక గొప్ప అంతస్తులో ఉంచబోతున్నాడు. నిమోనియాతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ప్రభు ఇప్పుడు తన రక్తం ద్వారా శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. 3వ గుర్తులో ఉన్నాం. ఈరోజు మన కోసం శ్రమలు, హింసలు అన్నీ అనుభవించి పునరుత్థానమైన ప్రభు దాన్ని తలంచాడు శిష్యులు. అందుకే చనిపోయిన వ్యక్తి కోసం ఎవరు కూడా అంత నమ్మకం ఉంచారు. చనిపోయాడు కానీ పునరుత్థానమయ్యాడు. ఆ నమ్మకమే ఇక నన్ను చంపినా సరే నేను మాత్రం సువార్తను ఆపను అని ముందుకు సాగారు. శ్రమలైనా హింసలైనా వేద కలాపన సమయంలో రక్తం చింది ప్రాణం పోసి వాళ్ళందరూ సాక్షులుగా మారిపోయారు. భయపడిన పిరికివాడైన శిష్యులు ఈ పునరుత్థాన శక్తి ద్వారా. దానిని పాటగా మనం పాడటానికి రోమియోలకు రాసిన 8:35 బాధ గాని, కష్టము గాని, హింస గాని, ఉన్నవి గాని, రానున్నవి గాని, జీవము గాని, మరణము గాని అట్లు చేయగలవా? The disciples were a frightened clan group. Now suddenly the power of the resurrection entered into them. Even if the persecution, murder, they had to go through such a kind of turmoil. Nothing could separate them from the love of God. Romans 8:35 says like that. ఆ పునరుత్థాన శక్తి మనలను కూడా ఆవరించునుగాక. ఆమేన్. ఏ పరిస్థితిని ఎదుర్కొనే బలము మనకు కలుగునుగాక. ఆమేన్. ఆ వాగ్దానం పట్టుకొని పాడుదాం ఈ పాటను. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పరిశుద్ధుడా, పునరుత్థానుడా,
పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునైనా ఉన్నవినైనా రాబోవైనా ఉన్నవినైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అటువంటి పట్టుదలతో ప్రార్థించి ఏదైనా ఎదుర్కొని సాక్షిగా ఉండే బలము కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు మన కోసం గెలిచెను. ఆయన రెక్కల క్రింద మనం ఉన్నామని భావిస్తూ ఈరోజు కూడా మనము సమర్పణ ప్రార్థన చేసుకున్నాం. వీఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ హూ రోజ్ అగైన్. ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును
24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందరుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. నొబదిన ప్రార్థనలో చేసే ప్రతి ప్రార్థన ఫలిస్తుందని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. During this 9 days novena, whatever we pray that God is going to answer, let us say, Jesus, I trust in you. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 ప్రాఫెసీ ప్రవచనం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ హబక్కూక్. అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, ఒలివు పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను, నేను ప్రభువునందు ఆనందించాను. ఎంత గొప్ప నమ్మకం! ఆ నమ్మకాన్ని వెలిగించేదే పునరుత్థాన పండుగ. పునరుత్థానం మాత్రం లేకపోతే అసలు ప్రసంగాలే ఉండవంట, నమ్మలేరంట జనాలు. రోమీలకు రాసులేక 15:14 పౌలు చెప్తున్నాడు అట్లా. ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్, దేర్ ఇస్ నథింగ్ టు హోప్, నథింగ్ టు ప్రీచ్. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హబక్కూక్ చాప్టర్ 3:17 says. Even if the fig tree fails, even if the wine does not bring forth fruit, even if the olive tree dies, even if all the cattle I happen to lose, I still will rejoice in the Lord. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? శిష్యులకు వచ్చింది ఆనందం. ఒకప్పుడు దుఃఖం, ఇప్పుడు ఆనందం. యేసు ఇచ్చిన పునరుత్థాన శక్తి అది మనల్ని ఆవరించి 9 రోజుల లోపల మీ దుఃఖమంతా సంతోషంగా మారునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అంజూరపు చెట్టు కాయకుండిన, అంగురపు చెట్టు కాయకుండిన, ద్రాక్ష తోట ఫలించకపోయిన, ద్రాక్ష తోట ఫలించకపోయిన, ఆధారం నీవే, ఆశయం నీవే, ఆధారం నీవే, ఆశయం నీవే. అనుక్షణం నిన్నే, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. వచ్చే ఆదివారం జరుగుతున్నటువంటి మహోత్సవం యేసు కోరుకున్న మహోత్సవం. ఆయనే చెప్పాడు, ఇది పండుగగా గొప్ప మహోత్సవముగా జరపండి అన్నాడు. ఆ రోజే వచ్చే ఆదివారం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. వ్యక్తిగతంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది నా ఆహ్వానం కాదు, యేసు నాకు ఇచ్చిన బాధ్యత.
ఇది అందరికీ స్ప్రెడ్ కావాలంట. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఈ కృప కరుణ ద్వారా మన పరలోకానికి చేరుస్తాడంట. భూలోకంలో ఉన్నప్పుడు అన్ని రకమైన దుష్ట శక్తుల నుండి కరుణ కాపాడుతుందంట. కరోనా వద్దు, కరుణ కావాలని స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఇది. కరోనా సమయంలో కరుణ కొరకొని కార్యక్రమం ఇది పరిపూర్ణమయ్యే రోజు, మరి ముఖ్యంగా ఆ గొప్ప పండుగ వచ్చే ఆదివారం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు హ్యావ్ అస్ అ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. దట్ డే హీ విల్ ఓపెన్ ద గేట్స్ అండ్ విండోస్ ఆఫ్ హెవెన్, ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్. పరలోకం కిటికీలు తలుపులన్నీ తెరవబడే రోజంట. దయచేసి 9:30 5 గురువులు మీకోసం వేచి ఉంటారు. పాపస్ని చేసేవాళ్ళు పాపస్ని చేసుకోవచ్చు. ముందుగానే వాళ్ళు వస్తున్నారు. అరౌండ్ 5 priests విల్ బి అవైలబుల్ ఫర్ కన్ఫెషన్. యేసు కోరుకున్నాడు, మంచి పాపస్ని చేసి ఆ పూజలో పాల్గొంటే పరలోక కిటికీలను తెరుస్తాడంట, తలుపులు తెరుస్తాడంట. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జీసస్ హిమ్సెల్ఫ్ had requested to make a good confession and attend the holy mass and celebrate a feast. Then floodgates of heaven will be opened, he said. Come and be blessed. ఈ విషయాన్ని అందరికీ మీ వాట్సాప్లో, సోషల్ మీడియాలో పంపించండి. కుటుంబ సమేతంగా రావడం మంచిది. ఎందుకంటే ఒకరు వచ్చి ఇంకొకరు రాకపోతే ఆ కిరణాల లోపల మీ కుటుంబం ఉండే భాగ్యం ఇది. వాడుకోవాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో రాబోయే బిడ్డల కోసం, 9 రోజుల నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల కోసం ప్రార్థనలో ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థించండి. వచ్చే శుక్రవారం సూరారంలో మన టీం అక్కడ వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. కమింగ్ ఫ్రైడే ఇన్ సూరారం వీ విల్ బీ హ్యావింగ్ స్పెషల్ హీలింగ్ కన్వెన్షన్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా 9వ తారీఖున మనకు మరి ముఖ్యంగా నా విషయంలో చాలా ప్రేమించి శ్రద్ధ వహించే ఒక ఫాదర్ గారు బిషప్ అవుతున్నారు. ఖమ్మంలో 9వ తారీఖు సగిలి ప్రకాష్ ఫాదర్ గారు మనందరి ప్రార్థన కోరుకున్నారు. నేను వెళుతున్నాను మీ తరఫున. దయచేసి ఫాదర్ గారి కోసం ఆ దినమున జరుగుతున్నటువంటి ఈ గొప్ప సంఘంలో ఖమ్మం మేతరాసనమంతా ఫాదర్ గారి ద్వారా బిషప్ అయి దీవించబడాలని ప్రార్థించండి. On 9th we will be having Episcopal ordination of our dear father who loves us so much, our ministry, Father Sagili Prakash, who has become the Bishop of Khammam. We wish him and we pray for him already. Please start praying for him. తర్వాత బ్రాహ్మణపల్లిలో నల్గొండ మేత్రాసనంలో 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత చివరి రోజులలో ఈ నెలలో విశాఖపట్నంలో మల్కాపూర్లో కార్యక్రమాలు ఉన్నాయి. తపస్సు కాలం అయిపోయిందని అనుకున్నాను. డైరీ చూస్తే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇన్ని ఉన్నాయి. ఈ మధ్యలో ఇన్ని ప్రోగ్రామ్స్ మన సెంటర్లో కూడా ఉన్నాయి. ప్రార్థించుకోండి.
సెంటర్లో జరిగే కార్యక్రమాలు ఏప్రిల్ 10 నుంచి 13, 10 సాయంత్రం నుంచి 13 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో వడకళ్ళు ఉన్నాయి. ఎలా పునరుత్థానం కావాలని వడకం. April 10th evening to 13th afternoon you'll be having special retreat for resurrection, how to resurrect will be taught. April 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు మరి తెలుగు భాషలో ఎలా ఉత్థానం అవ్వాలి, సమస్యల నుండి, క్లిష్ట పరిస్థితి నుండి, కుటుంబ వేదన నుండి అవన్నీ మీకు నేర్పించే రోజులు. రండి, ముందుగానే బుక్ చేసుకోండి, మీకోసం మంచి అవకాశం. ఎవరికైతే రూమ్ దొరకలేదో గడిచిన నెలలో ఈ నెలలో వాడుకోండి. ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రార్థించండి. ఈ వారం ఆదివారం అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా డిఎంఐ గ్రూప్ దయచేసి మీ సర్టిఫికేట్తో రావాలి. ఎందుకంటే ఈ దేవునికి అంకితం చేసుకున్న దాన్ని నూతనీకరించుకుని సంవత్సరాలు ఒకసారి నూతనీకరించుకోవాలని ప్రభు చెప్పాడు. విల్ బి రిన్యూవింగ్ అవర్ కాన్సక్రేషన్ ఆన్ దట్ పర్టికులర్ డే. ప్లీజ్ బ్రింగ్ దిస్ ఫార్మ్. విల్ బి స్పెషలీ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్రత్యేకంగా వచ్చే మరి శనివారం కూడా మనకే ఆ బాధ్యతను దేవుడిచ్చాడు. డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో వాక్య పరిచర్య చేసి పండుగ జరపటానికి అక్కడ కూడా మీరందరూ ఆహ్వానితులే. మన టీం మెంబర్స్ అందరూ అక్కడ ఉంటారు. గాయక బృందం కూడా ఆహ్వానింపబడ్డారు. అందరి కోసం ప్రార్థించండి. అప్సిగూడకు వచ్చే ప్రజలను కూడా దీవించాలి. ముందు రోజు సూరారంలో పని జరగాలి. శనివారం అక్కడ, ఆదివారం ఇక్కడ. నా కోసం కూడా ప్రత్యేకం ప్రార్థించుకోండి. దానియేలు గ్రంథం 14:40 దానియేలు సింహములకు మేత్తగా వేసిన తర్వాత 7 దినముల పిమ్మట రాజు అతని కొరకు శోకించుటకు గాను సింహపు గుంట యుద్ధకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోకి తొంగి చూడగా దానియేలు దానిలో కూర్చొని ఉండెను. సింహాల నోల మధ్యలో పరీక్ష జరిగింది, గెలిచాడు. అగ్నిలో పరీక్ష జరిగింది, ఆ బృందమే గెలిచింది. మీ బృందం మీ ఇల్లండి. మిమ్మల్ని కాపాడటానికే ఈ నవదిన ప్రార్థన, ఈ పండుగ మరి రోజు మీకోసం నడబడుతున్నా. అగ్ని పరీక్ష అయినా, మీ జీవితంలో సింహాల నోళ్ళ పరీక్షలైనా మీరు గెలిచే దినంలో వచ్చునుగా. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫైర్ లైక్ టెస్ట్ ఇన్ యువర్ లైఫ్. Isaiah 43:2 says, even if you walk through the fire and water, you will not get burned, you will not sink. Yes, lion's den to which Daniel was thrown like that, but he sat down there, nothing happened to him. మన పునరుత్థానమైన ప్రభు ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని సమీపించకుండా భద్రంగా ఈ నవదిన ప్రార్థన ద్వారా కాపాడునుగాక. నవదిన ప్రార్థన జరగబోయే ఆదివారం పండుగ ద్వారా కిరణాలు మన మీద, మన దేశం మీద, మన రాష్ట్రముల మీద వచ్చునుగాక. భక్తితో పాడి ప్రార్థనతో ముగిస్తాం. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణం నిన్నే, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. సింహాల గుహ అయినా, అగ్నిమంట పరీక్ష అయినా, సింహాల గుహ అయినా, అగ్నిమంట పరీక్ష అయినా, ప్రాణపాయం కలిగే స్థితియే అయినా, ప్రాణాపాయం కలిగే స్థితియే అయినా, కాపాడినా కాపాడకపోయినా, కాపాడినా
కాపాడకపోయినా అనుక్షణం నిన్నే కొలుతొను పునరుత్థానుడా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. ఈ పాటను చక్కగా రాసి పాడి మనకు అందించినటువంటి మరి జ్యోతిరాజ్ పాస్టర్ గారిని దాని వెనుక రాసినటువంటి లిరిక్ రాసిన వ్యక్తులను ప్రభు దీవించాలని ప్రార్థిస్తాం. అలాగే మనకు ప్రియమైనటువంటి ఇంకొక ఫాదర్ గారు, మన మీద చాలా ప్రేమ అభిమానం ఉన్న ఫాదర్ గారు, నల్గొండ బిషప్గా ఏప్రిల్ 30వ తారీఖున ఫాదర్ డమన్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ ప్రీస్ట్ నా మీద మరి మన మినిస్ట్రీ మీద చాలా శ్రద్ధ వహించి చాలా గౌరవించే వ్యక్తి. ఆ ఫాదర్ గారు కూడా ఏప్రిల్ 30వ తారీఖున నల్గొండ మేత్రాని వరకు మారుతున్నారు. నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉండాలి, కావున మిస్ అవుతున్నాను. బిషప్ గారిని ఏరాళముగా దీవించాలని ఆయన చాలాసార్లు నన్ను అడిగారు ప్రార్థన చేయమని. ప్రార్థన చేద్దాం. ప్రభువుని ప్రార్థనతో ఈ ప్రార్థనను ముగించుటకు ముందు అదే దినమున ఏప్రిల్ 30వ తారీఖున ఆరోగ్యదాస్ అని ఫాదర్ గారు కూడా సిల్వర్ జూబ్లీని కొనియాడుతున్నారు. ఎంత ఖర్చైనా రావాలన్నారు, కానీ రాలేకపోతున్నాను. ఫాదర్ మీకోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బిషప్స్ కాబోతున్నటువంటి ఫాదర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ఆదివారం యేసయ్యని కోరుకున్న పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం విన్నపాలతో వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం పాపసిని చేస్తున్న వారిని వినబోయే గురువుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్న పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను వాళ్ళ రిజల్ట్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో వేచి ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రార్థన ముగించే మునుపు అలాగే గోరంట్ల జోవాన్నస్ అనే ఫాదర్ గారు కూడా, నేను అప్పుడు చిన్న ఫాదర్ ఇక్కడ అయినా ఎంతో గౌరవ మర్యాదతో చాలా పెద్ద విఐపీస్ కూర్చున్నటువంటి కరిస్మాటిక్ పెద్ద ఒక మీటింగ్లో నీవే అడ్రస్ చేయాలని తీసుకువెళ్ళి అప్పుడే మన మీద ప్రేమ చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు కర్నూలు మేత్రాశ్రమణకు బిషప్గా మారబోతున్నారు. నాకు ఇంకా డేట్ తెలియదు. అందువలన బిషప్గా మారబోతున్నటువంటి ఆ వ్యక్తిని, మరి ముఖ్యంగా కుటుంబం మనకు చాలా దగ్గర కుటుంబం, డాక్టర్ అనుష వాళ్ళ సొంత మేనమామ, ఆయనను కూడా ప్రభు దీవించమని ఈ నెలలో ఇప్పుడు సహోదరుడు మ్యూజిక్ వాయించినటువంటి వ్యక్తి చెప్తున్నారు. ఈ నెలలో 24వ తారీఖు అని వింటున్నాను. నాకు వాట్సాప్ లేదు కావున ఇవన్నీ అందట్లేదు. అందుకే 24వ తారీఖున మరి ఇంకా ఒక ప్రియమైన వ్యక్తి బిషప్ కావడం సంతోషం. కర్నూలు మేతరస్ని దీవించమని ఆయన
తో పాటు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం, మనకు అధికంగా ఇక్కడ సహాయం చేసే కుటుంబం డాక్టర్ అనుష, డాక్టర్ సురేష్, చిన్న కుమారుడు సిరుల్, వాళ్ళందరినీ ప్రభు దీవించమని ఈ గుర్తులలో ప్రార్థన చేసుకుందాం. ఈ 3 అకేషన్స్ 9, 24, 30 3 కూడా ముగ్గురు తిరియక దేవునికి అంకితం చేసుకుంటూ వారిని దీవించమని, మనల్ని దీవించమని, పండుగకు వస్తున్న వారిని దీవించమని, నవదన ప్రార్థన దీవించమని ప్రభు ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. అంధకార శక్తులు ఈ నవదన ప్రార్థన ద్వారా కాలిపోవునుగాక. ప్రతి రోగ బాధలు తొలగిపోవునుగాక. సంతాన వరం కలుగునుగాక. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, స్థలములు గవర్నమెంట్ కానీ వాళ్ళ సొంత భూమిలో కానీ జరుగుంచునుగాక. యేసు నామములో కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు దీవించునుగాక. స్నేహ, ఎందుకట్లా ఏడుస్తున్నావు స్నేహ? నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడంటున్నాడు. ఒక చిన్న బిడ్డను పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఇంకొక సహోదరుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost make you to resurrect from every problem, make you to receive the blessings now and forever. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా.